మీరు మీ ఇష్ట ప్రకారం బయట పెడుతున్నారా లేక వీళ్ళు బలవంతంగా లాక్కెడుతున్నారా? అది కాదు సార్. షట్ అప్. మీరు చెప్పండమ్మా. అది ఇంకా ఆలోచిస్తారేంటి ఇన్స్పెక్టర్? వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. అర్ధరాత్రి పూట ఆడపిల్లలు లేపుకుపోవాలని చూసే మీలాంటి రాస్కెల్స్ ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మేడం, మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఓ ఏడాది పాటు బయటికి రాకుండా చూస్తాను వెళ్ళని. సార్ షట్ అప్. సార్ పంపులు ములుగుతున్నాయి సార్. ఏం వరద వచ్చిందా? కాదు సార్, వీళ్ళిద్దరూ ఆ లారీ ఓనర్ రాజారాం గారి బ్రదర్స్. వాట్? ఆయన చాలా మర్యాదస్తురయ్యా. ఐ నో హిమ్ వెరీ వెల్. అందుకే సార్ ఒకసారి ఈ విషయం ఆయనకి చెప్పి అరెస్ట్ చేస్తే బెటర్. అయితే ఫోన్ చేసి ఇవ్వు. ఓకే సార్. హలో, రాజారావుని మాట్లాడుతున్నాను. ఇదిగో సార్. హలో, రాజారాం గారా? నమస్తే. నేను సిఐ రాజుని మాట్లాడుతున్నానండి. దేవి అనే ఆవిడ వాళ్ళ సిస్టర్స్ ని లేపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇద్దరు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చారు. తీరా చూస్తే వాళ్ళు మీ బ్రదర్స్ అని తెలిసింది. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ నా బ్రదర్సే కావచ్చు, కానీ నన్ను చూసి వాళ్ళ తప్పులు క్షమించకూడదు. అలాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో అదే పనిష్మెంట్ వెలికి పడాలి. మీ బ్రదర్స్ అని క్షమించండి. అలాగే సార్. ఏమన్నారు సార్? ఆయన ముఖం చూసి వీళ్ళని వదలొద్దన్నారు. కేసు పెట్టి లోపల తోయమన్నారు. సొంత అన్నయ్య వీళ్ళ గురించి ఇలా అన్నాడంటే వీళ్ళెంత లోఫర్స్ అర్థమవుతుంది. హలో హలో, నా తమ్ముడు చేసింది తప్పే కాదన్ను, కానీ దాని కారణంగా వాళ్ళని జైలుకు పంపితే నేరస్తులనే మచ్చతో వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి వాళ్ళ మీద కేసు విత్డ్రా చేసుకుంటే ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. ఏమైంది మేడం? నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ. లోకంలో ఇలాంటి అన్ని ఎక్కడ ఉంటాడరా? తమ్ముడు అని కూడా చూడకుండా మనల్ని జైల్లో పెట్టేసిమంటాడరా? రేయ్, మనం బాగా కష్టపడి డబ్బు సంపాదించి ఆయనకి మన లెవెల్ ఏంటో చూపిద్దాం. ఆయన జగతలా ఉంచు. నా కడుపులో టైప్ నొప్పి స్టార్ట్ అయిందిరా. నీకు ఇప్పుడు వచ్చిందా? నాకు ఒక గంట క్రితం వచ్చి అలా సెటిల్ అయింది. విచిత్రంగా లోపల ఏదో పీకుతున్నట్టుందిరా. అదేంట్రా, ఇద్దరికి ఒకేసారి ఒకేలాంటి నొప్పి రావటం ఏంటి? బ్రదర్స్ కదరా. ఆకలి వల్లే నొప్పి డెవలప్ అయిందని నా డౌట్ రా. అవునరా, ఫుడ్ తిని 2 రోజులు అయింది కదా, అందుకని నొప్పి అయి ఉంటదిరా.